బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి ఆస్తుల జప్తుకు విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చింది. మొత్తం 62.86 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సీజ్ చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ప్రతివాదులకు ఆగస్టు 1 లోపు నోటీసులు ఇవ్వాలని దర్యాప్తు అధికారిని న్యాయస్థానం ఆదేశించింది. వీటిలో గతంలో ఎన్నికల సమయంలో చిల్లకల్లు వద్ద పట్టుబడిన 8 కోట్ల నగదుతో పాటు డిస్టిలరీలు, నిందితుల అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన ఆస్తులున్నాయి. నిందితులకు చెందిన మొత్తం 3 బ్యాంకు ఖాతాల్లో 32.86 కోట్ల నగదు అటాచ్మెంట్ చేశారు. అదాన్ డిస్టిలరీస్ కు చెందిన 20 కోట్ల నగదు కలిగిన బ్యాంక్ ఖాతా సీజ్ చేశారు. లీలా డిస్టిలరీకి చెందిన 2.85 కోట్ల నగదు కలిగిన బ్యాంక్ ఖాతాకు ఈ లిస్టులో ఉంది. మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్ అక్రమాలతో తనకే సంబంధం లేదని సిట్ అధికారులకు చెప్పినట్టు సమాచారం. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఒక్క జవాబు మాత్రమే చెప్పినట్టు తెలుస్తోంది. ఏ ప్రశ్న అడిగినా తెలీదు, నేను ప్రభుత్వ అధికారిని మాత్రమే అంటూ సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. అంతా జగన్ టీమే నిర్ణయాలు తీసుకుందని, తనకేమీ తెలీదని విచారణలో భార్గవ్ చెప్పినట్టు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రజత్ భార్గవ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వైసీపీ లిక్కర్ గ్రూపుల నుంచి ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా అడ్డగోలు విధానం నిర్ణయాలు తీసుకున్నారని అభియోగాలున్నాయి. అడ్డగోలుగా ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు రజత్ భార్గవ్ భారీగా గండి కొట్టారనే ఆరోపణలున్నాయి. స్కామ్ కు సంబంధించిన కుట్ర అమల్లో రజత్ భార్గవ్ ప్రమేయంపై సిట్ అధికారులు కీలక ఆధారాలు కూడా సేకరించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితుల రిమాండ్ రిపోర్టులో ఈ మాజీ ఐఏఎస్ పేరును అధికారులు ప్రస్తావించారు. దీంతో మద్యం విధానంపై విడుదలైన జీవోలు, లావాదేవీలు తదితర విషయాలపై సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నేతలు, అధికారులను సిట్ విచారించి అరెస్ట్ చేసింది సిట్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. లైవ్ లో సాహిత్య. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే కనుక ఇప్పటికే అనేక మంది నిందితులు అయితే కనుక అటు రిమాండ్లో ఉన్న నేపథ్యంలో ఇటు మాజీ ఐఏఎస్ రజత భార్గవ్ను అయితే నిన్న సిట్ అధికారులు సిట్ కార్యాలయంలో నిన్న విచారించిన పరిస్థితి అయితే ఉంది. నిన్న మధ్యాహ్నం 2 గంటలకి ఆయన విచారణకి హాజరయ్యారు. హాజరైన తర్వాత 10 గంటల పాటు కూడా అంటే రాత్రి 10 గంటల సమయం వరకు కూడా ఆయన విచారించిన పరిస్థితి అయితే ఉంది. వందలాదిగా ప్రశ్నలు ఐఏఎస్ రజత్ భార్గవ్ని అయితే అడిగినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. దానికంటే ముందు కూడా ఆయన హెల్త్ ఇష్యూస్ కారణంగా నేను రాలేను అంటూ కూడా ఒక లెటర్ని సిట్ అధికారులకు రాసిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయకుండా ఖచ్చితంగా సిట్ కార్యాలయానికి అయితే కనుక ఈ విచారణకి హాజరు కావాలి అంటే కూడా వాళ్ళు ఆయనకి నోటీస్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే డాక్టర్ల సర్టిఫికేట్స్తో పాటు ఒక పర్మిషన్ లెటర్ని తీసుకుంటూ కూడా ఆయన సిట్ కార్యాలయానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. నిన్న ఇదే సిట్ కార్యాలయంలో రజత్ భార్గవ్ని అయితే కనుక ఇక్కడ అధికారులు మధ్యాహ్నం 2 గంటల సమయం నుంచి కూడా 10 గంటల సమయం వరకు వందలాదిగా 100కి పైగా ప్రశ్నలు అడిగినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇంత భారీ కుంభకోణం జరుగుతుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎవరు ఆదేశాలు మేరకు మీరు అదంతా చేశారు అనే కోణంలో ప్రశ్నించినప్పటికీ కూడా అన్ని కోణాల్లో అయితే కనుక ఆయన దగ్గర నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం అయితే ఇటు సిట్ అధికారులు చేసిన పరిస్థితి అయితే ఉంది. కొన్నింటికి సూటిగా సమాధానాలు ఇచ్చినప్పటికీ కూడా మరికొన్ని సమాధానాలు అయితే కనుక తప్పించుకునే రీతిలో జవాబులు చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. మీ నిర్లక్ష్యం వల్ల ఖజానాకు 200 కోట్ల నష్టం జరిగింది, నష్టం వాటిల్లింది కదా అని అడిగితే కూడా మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీకి సంబంధించి కూడా ఆ చెల్లింపులు చేపట్టేటప్పుడు ఏపీఎస్బీసీఎల్ కూడా సంబంధించి పొందే రాయితీల విధానంలో ఎందుకు పదే మార్పులు తీసుకొచ్చారు అని అడిగితే ఆయన దానికి సరైన సమాధానం చెప్పలేదు. అంటే ఎక్సైజ్ శాఖకు జారీ చేసిన జీవో విధానాల ప్రకారమే సరఫరా కంపెనీలకు తక్కువ రాయితీలు పొందాలంటే ఏం చేయాలంటే కూడా దానికి ఎందుకు మౌనంగా ఉన్నారంటే అన్నిటికీ కూడా ఆయన మౌనంగా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. మరిన్ని ప్రశ్నలకైతే కనుక ఆయన ఎందుకు ఈ విషయాల్లో ఎవరెవరితో అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితోనే అధికంగా ఆయన ఎక్కువగా మాట్లాడుతుండే వాళ్ళు. ఈ విషయాలన్నింటిలో కూడా జీవో రిలీజ్ చేసే సమయంలో కూడా అప్పటితో వాళ్లతో ఉన్న సంబంధాలు ఏంటి అని అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సూటిగా అయితే కనుక కొన్ని వాటికి సమాధానం చెప్పినప్పటికీ కూడా మరికొన్ని వాటికి నేను జస్ట్ శాఖలో పనిచేశానంతే, నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ ముఠాకి నాకు సంబంధం లేదు అంటూ కూడా ఆయన సమాధానాలు చెప్పినట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది.
కొత్తగా ఏర్పాటైన మద్యం సరఫరా కంపెనీలకి 10,000 మటుకే కేసుల కంటే ఎక్కువగా సరఫరా ఆర్డర్లు ఇవ్వద్దనే నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు అంటూ కూడా ప్రశ్నలను సిట్ సూటిగా వేసిన పరిస్థితి అయితే కనపడింది. అయితే వాటికి కూడా ఖచ్చితంగా ఎండి పరిధిలో అంశాలను కూడా తాను రజత్ భార్గవ్ చెప్పినట్లుగా కూడా అంటే నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎండీకి వాళ్ళకి మాత్రకే సంబంధం ఉంది అని కూడా ఆయన చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు కీలకంగా కొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఒక ఏదైతే నిందితులకి ఉన్న ఆస్తులన్నింటినీ కూడా విజయవాడ కోర్టు అనుమతిస్తూ కూడా జప్తు చేయాలంటూ కూడా కోర్టు ఆర్డర్ పాస్ చేసినట్టుగా కూడా అర్థమవుతోంది. ఇందులో 32 కోట్లకు రూపాయల విలువైన ఆస్తులన్నింటినీ కూడా సీజ్ చేసేందుకు కూడా అనుమతిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. అయితే ఆగస్టు 1 లోపు ఈ నోటీసులన్నింటినీ కూడా ఇవ్వాలని దర్యాప్తు అధికారికి న్యాయస్థానం ఆదేశించగా అయితే ఇటువైపు గతంలో కూడా ఎన్నో మార్లు అనేక సమయాల్లో కూడా చిల్లకల్లు వద్ద పట్టుబడ్డ 8 కోట్లకు సంబంధించి కూడా ఇప్పటికీ ఆ లావాదేవీలకు సంబంధించి కూడా ఆస్తులు ఉన్నట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి ఏవైతే కొన్ని ఆస్తులు ఉన్నాయో 32 కోట్లకు సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి ఆస్తులను కూడా జప్తు చేయాలంటూ కూడా కోర్టు అయితే కనుక ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలోనే లిక్కర్ కేసులో అయితే కనుక మాజీ ఐఏఎస్ రజత భార్గవ్ని కూడా ఏవైతే ప్రశ్నలు అడిగారో వాటికి సంబంధించి కూడా ఆయన కొన్ని నిర్లక్ష్య ధోరణితో కూడా సమాధానం చెప్పినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. అయితే మిగిలిన విషయాలన్నిటికీ సంబంధించి కూడా గతంలో ఎవరినైతే ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం కానీ, విచారణకి పిలవడం కానీ, లేకపోతే ఏదైతే సిట్ విచారణ కొన్నిసార్లు జైలుకు వెళ్లే ముందు కూడా వాళ్ళని ఏవైతే ప్రశ్నలు అడిగారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ సమాచారాల ప్రకారం అయితే కనుక ఎవరైతే రజత భార్గవ్కి ఎంతవరకు దీనికి సంబంధం ఉందంటూ కూడా వాళ్ళని ప్రశ్నించిన నేపథ్యంలో అదే కోణంలో కూడా రజత భార్గవ్ని కూడా అడిగారు కొన్ని ప్రశ్నలు. ఆ ప్రశ్నలన్నింటినీ కూడా కొన్ని విషయాల్లో అయితే కనుక ఆయన దాటవేసే ప్రయత్నం చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సాహిత్య.